హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 15 రకాల అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోని అయితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఆనియన్స్ని కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. వాటర్ బాటిల్ ఒకటి ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా ఆనియన్స్ అయితే కట్ చేయొచ్చు. ముందుగా వాటర్ బాటిల్ని తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. స్టవ్ మీద చాకుని పెట్టి కొంచెం హీట్ చేసుకుంటే ఈ విధంగా కటింగ్ అయిపోతుంది. ఇలా స్టార్టింగ్ దగ్గర నుంచి కింద వరకు ఇలా కట్ చేసుకొని దీనిలో ఎన్నైతే పడతాయో ఆనియన్స్ అలా పెట్టేసి ఆనియన్స్ పట్టిన వరకు ఇలా పెట్టేసుకొని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. ఇలా 1 అవర్ తర్వాత తీసి ఆనియన్స్ని కట్ చేసామనుకోండి, కళ్ళ వెంట నీళ్ళు రాకుండా ఉంటాయి. ఎన్ని కేజీల ఉల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కట్ చేసుకోవచ్చండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. ఆనియన్స్ని చక్కగా ఈ విధంగా 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత 1 అవర్ తర్వాత నేను మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి. వీటిపై ఉన్నటువంటి తొక్క కూడా చాలా ఈజీగా సింపుల్గా ఇలా వచ్చేస్తుందండి. మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈ విధంగా కట్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కళ్ళ వెంట నీళ్ళు వస్తూ ఉంటాయి కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా సెకండ్ టిప్ తెలుసుకుందామండి. ఇలాంటివి ప్లాస్టిక్ ఈ డబ్బాలు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ప్లాస్టిక్ డబ్బాలు ఎందుకని పక్కన పడేస్తూ ఉంటాం కదండి. చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా చిన్న బాక్సెస్ స్టీల్ కానీ అలా ప్లాస్టిక్ బాక్సెస్ కానీ స్నాక్స్ ఇవి పిల్లలు ఉంటాయి కదండి. అవి మనం క్లీన్ చేసేసి ఒక చోట పెట్టుకుంటే సరిగా కనిపించే అడవుల్లో ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కదండి. ఇలా ఒక దగ్గర చక్కగా ఈ డబ్బాలు మనం ఇలా ఈ పెద్ద డబ్బాలో ఈ చిన్న బాక్సెస్ని పెట్టుకున్నాం అనుకోండి, అవసరానికి అడవులు లేకుండా చక్కగా తీసుకోవడానికి యూజ్ అవుతుంది. మనకి ఎక్కువ ప్లేస్ ఆక్రమించకుండా ఉంటుందండి. ఇలాగ చిన్న డబ్బాలను ఈ విధంగా చక్కగా ఒక చోట పెట్టుకున్నాం అనుకుంటే అవసరాన్ని తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 3, ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్స్ కానీ అలానే మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. అట్లాంటి ట్యాబ్లెట్ని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఏదైనా ఒక పేపర్ తీసుకొని పేపర్లో 2 ట్యాబ్లెట్స్ అయితే తీసుకున్నానండి. ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న ఈ పౌడర్ని పౌడర్ డబ్బాలు మనం అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి. ఒక డబ్బాని అయితే తీసుకొని ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఈ పౌడర్ డబ్బాలో నేను ఈ ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్ని అయితే మెత్తగా పౌడర్లా చేసుకున్నాను కదండి. ఇలా ఈ పౌడర్ని పౌడర్ డబ్బాలో వేసేసుకొని మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత కిచెన్ సింక్ హోల్లో ఇలాగా పౌడర్ని ఇలాగా స్ప్రే చేసామనుకోండి, చక్కగా వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి. ఇలా స్ప్రే చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇలా మనం స్టోర్ చేసేసుకుని ఒక చోట పెట్టుకుంటే నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయండి. సో యూజ్ అవుతుంది అనుకోండి, తప్పకుండా ట్రై చేయండి. కానీ టిప్ని అయితే తెలుసుకుందాం. హ్యాండ్ వాష్ చేసుకునే సోప్స్ అయితే ఉంటాయి కదండి. ఒక సోప్ని తీసుకొని ఈ విధంగా అగ్గి పుల్లలను అయితే ఇలాగా సోప్ పైన ఇలా గుచ్చుకోవాలండి. ఇది చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. మన ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం కబోర్డ్స్లో కానీ సెల్ఫ్ల్లో కానీ ఇలాగా బట్టలు అయితే మడత పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి బట్టల కింద మనం ఎంత క్లీన్ చేసినా కూడా చిన్న పురుగులు, దోమలు, అలానే బల్లులు బొద్దింకలు ఇలాంటివి వస్తూ ఉంటాయి. బల్లులు కూడా గుడ్లు పెట్టేస్తూ ఉంటాయి కదండి. మనం యూజ్ చేయని బట్టలు అయితే అలా దాని కిందకు వచ్చేసి బల్లులు కూడా గుడ్డులు పెడుతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా హ్యాండ్ వాష్ సోప్ని చక్కగా ఇలా అగ్గుపుల్లలు గుచ్చేసి ఇలా కబోర్డ్స్ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, సెల్ఫుల్లో వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి. బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మనం ఇలా స్టోర్ చేసుకుని డబ్బాల్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా ఒక్కోసారి పిండి అంతా పొంగిపోతుంది, చాలా ఖరాబ్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక గ్లాసు అలా పిండిలో పెట్టేస్తే పైకి పొంగిపోకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఎలకలతో కొందరిళ్లలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కదండి. ఎలకలు మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఎలకలతో ఇంట్లోకి బాగా ఎలకలు అయితే వచ్చేస్తూ ఉంటాయి కదండి. చాలా వరకు కూడా నష్టపోతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. క్యాండిల్ ఉంటుంది కదండి, క్యాండిల్ని తీసుకొని ఏదైనా ఒక బౌల్లో ఇలా కొంచెం అయితే ఇలా క్యాండిల్ని అయితే కొంచెం తురుముకోవాలి. తురుముకున్న క్యాండిల్ని ఇలా ఆ బౌల్లో వేసేసుకొని కలరా ఉండలు అంటారండి, నాప్కిన్ బౌల్ ఇలాంటివి తీసుకొని ఒక
ఒకటైతే ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలాగా పౌడర్ లాగా చేసుకున్నాం కదండి, ఈ పౌడర్ను కూడా బౌల్లో వేసేసుకొని ఇలా చక్కగా మొత్తం కూడా కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. గోధుమ పిండి కానీ అలానే మైదా పిండి కానీ ఏదైనా మీకు అవైలబుల్గా ఏదైతే ఉందో అది వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ గోధుమ పిండిని అయితే ఒక స్పూన్ అయితే తీసుకుంటున్నాను. గోధుమ పిండిని ఒక స్పూన్ అయితే వేసుకున్నాను. ముందుగా క్యాండిల్ని తుడుముకున్నాం కదండి, తర్వాత కలరవును కూడా ఇలా పౌడర్లా చేసేసుకొని దానిలో వేసేసుకున్నాను. అలానే ఒక స్పూను సుమారు ఇక్కడ గోధుమ పిండిని అయితే తీసుకున్నానండి. ఇందులో మొత్తం కూడా స్పూన్ పెట్టి కలిసేలా కలుపుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలా పంచదార అయితే వేసుకోవాలండి. ఇలా ఈ 4 కూడా బాగా మిక్సింగ్ చేసేసుకొని ఇలా మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ఇలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ఈ పిండిని అయితే ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకొని ఎలకలు ఏ ప్లేసులు ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేసులో ఒక్కో ఉండని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి ఎలకలు రాకుండా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఎన్నెన్నో మనం పేస్ట్లని ఇలా ట్యాబ్లెట్స్ అనేవి ఇవన్నీ తెచ్చి వేస్తాం కానీ వాటి వల్ల ప్రయోజనం ఉండదండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా బ్రూ కాఫీ పాట్ ఉంటుంది కదండి, సో యూజ్ చేసిన తర్వాత అందులోనే ఉంచేస్తే గడ్డ కట్టుకుంటుంది కదండి, అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే దీనిలో ఇలా కొంచెం పంచదార అయితే వేసేసి ఇలాగా ప్యాకెట్ని ఫోల్డింగ్ చేసేసి ఇలా ఫోల్డింగ్ చేసుకొని రబ్బర్ బ్యాండ్ని ఇలా చుట్టుకొని ఓ చాట్ పెట్టుకున్నాం అనుకోండి, కాఫీ పౌడర్ గడ్డ కట్టకుండా ఉంటుంది. మనం చక్కగా యూజ్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇలా మనం వాషింగ్ మెషిన్లో బట్టలు అయితే రోజు వేస్తూ ఉంటాం కదండి, ఇలా బ్లౌజులు కూడా ఇలా వేసేస్తూ ఉంటాము. ఇలా వేసినప్పుడు ఏమవుతుందంటే బ్లౌజులకు ఉన్నటువంటి ఉక్సులు ఇలా వాషింగ్ మెషిన్ రమ్ముకు పట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి, అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. మన బ్లౌజులు కూడా ఇలాగా పాడైపోతూ ఉంటాయి కదండి, ఉక్సులు పట్టేసి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఉక్సులు పట్టిని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఏదైనా ఒక థ్రెడ్ లాంటిది కానీ ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ లాంటిది కానీ ఇలా పెట్టేసి చక్కగా వాషింగ్ మెషిన్లో వేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది, వాషింగ్ మెషిన్ కూడా పాడవకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి, మనం గిన్నెలు కడుగుతూ ఉంటాము. ఇలాంటి స్క్రబ్బర్ ఒకటి తీసుకొని ఈ విధంగా ఒక థ్రెడ్ లాంటిది దాని మధ్యలో నుంచి లోపల నుంచి ఇలా తీసుకోవాలండి. ఇలాగా అలానే బాటిల్ కూడా ఈ విధంగా కట్ చేసేసుకొని ఇలా ఈ థ్రెడ్ని ఇలా పెట్టేసుకొని ఒక బాటిల్ క్యాప్ మూతని ఇలా పెట్టేసామనుకోండి, కదలకుండా ఉంటుంది. మనం చక్కగా గిన్నెలు కడిగేటప్పుడు కిచెన్ సింక్ ఇలా క్లీన్ చేస్తూ ఉంటాం కదండి, గిన్నెలు కడుక్కోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలానే కిచెన్ సింక్లో ఒక్కొక్కసారి మనం హార్బిక్ వేస్తూ ఉంటాం కదండి, హార్బిక్ వేసినప్పుడు ఒక్కొక్కసారి చేతులు కంటి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాగా ఈ స్క్రబ్బర్తో చక్కగా క్లీన్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసేసి ఇలాగా ట్యాప్కి ఇలా తగిలించేసామనుకోండి, మళ్ళీ మనం వాడుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఇలా క్లీన్ చేసుకోవడానికి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి, వాడేసిన టీ పౌడర్ ఎందుకని పడేస్తూ ఉంటాం కదండి, పడేసే బదులు వేస్ట్ అని పడేసే బదులు ఇలాగ మొక్కలకి మొదట్లో ఇచ్చుకున్నాం అనుకోండి, మంచి క్రాప్ అయితే ఉంటుంది, పూలు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. వాటర్ బాటిల్ తీసుకొని దాన్ని నిండుగా వాటర్ అయితే పోసుకోవాలండి. కరివేపాకును శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇలా వాటర్ బాటిల్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇలాగ మనం మార్కెట్లో కొమ్మలు తెచ్చుకున్నప్పుడు ఇలా పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మనం ఎంత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా ఒక్కోసారి కరివేపాకు పాడైపోయి కుళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా కరివేపాకు చక్కగా నిండుగా వాటర్లో ఇలా పెట్టేసామనుకోండి, ఇలా కరివేపాకు వదిలిపోకుండా మనం కర్రీస్లో యూజ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 10. ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లో 1 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకొని కొన్ని వాటర్ పోసుకొని కరగబెట్టుకోవాలి. ఇలా కరగబెట్టుకున్న ఈ వాటర్ని డీప్ ఫ్రిడ్జ్లో ఇలా పోసామనుకోండి, ఐస్ అయితే గడ్డ కట్టుతూ ఉంటుంది కదండి, మనం ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న త్వరగా రాదు కదండి, ఐస్ గడ్డ కట్టేస్తూ ఉంటారు. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా సాల్ట్ వాటర్ పోస్తే ఐస్ త్వరగా గడ్డ కట్టకుండా ఉంటుంది, కరెంట్ బిల్లు కూడా తక్కువగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనకు అనుకోకుండా ఒక్కోసారి చాకుతో కట్ చేసేటప్పుడు గాయం అవుతూ ఉంటుంది కదా, గాయమైనప్పుడు ఇలా పంచదార కొంచెం దానిపైన వేస్తే
సరిపోతుంది, త్వరగా మానిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. స్టిక్కర్ ప్యాకెట్స్ మనం ఫేస్కి పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఊడిపోతూ ఉంటాయి చెమటకి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక 5 మినిట్స్ వరకు చక్కగా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని 5 మినిట్స్ తర్వాత ఇలాగ మనం ఫేస్కి పెట్టుకున్నాం అనుకోండి, ఊడిపోకుండా ఉంటుంది, స్టిక్కర్ కూడా గట్టిగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 12, ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో కొన్ని వాటర్ అయితే తీసుకోవాలండి. దానిలో ఫేస్ పౌడర్ మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఏదైనా కూడా కొంచెం అయితే వేసేసుకొని ఒక 1 టీ స్పూన్ పసుపు అయితే వేసుకొని 2 బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇలా ఈ వాటర్ అన్నీ కూడా మిక్సింగ్ చేసేసుకొని ఇలా ఈ వాటర్లో ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఇలా డిప్ చేసేసుకోవాలండి. ఈ వాటర్లో డిప్ చేసేసుకుని గట్టిగా పిండుకోవాలి. ఈ వాటర్ లేకుండా పిండేసుకుని ఇలా మనం గ్యాస్ స్టవ్ దగ్గర వంట అయితే చేస్తూ ఉంటాం కదండి, మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. గ్యాస్ స్టవ్ మనం క్లీన్ చేసేటప్పుడు ఇలా కొంచెం పౌడరు అలానే పసుపు వేసామనుకోండి, అలానే మంచి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, మనకు తెలియని క్రిములు కూడా ఉండవండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకున్నారనుకోండి, మనకు తెలియని క్రిములు కూడా ఉంటూ ఉంటాయి, ఆయిల్ మరకలు పడుతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా క్లీన్ చేసుకోండి. మన గ్యాస్ స్టవ్ కూడా చక్కగా మెరిసిపోతుంది, బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది, తెలియని క్రిములు కూడా తొలగిపోతాయండి. పసుపు వేయటం వల్ల చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. టిప్ నెంబర్ 13, ఏదైనా ఒక ప్లేట్ లాంటిది కానీ ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఇలా పసుపు అయితే 1 స్పూన్ తీసుకున్నానండి. కాఫీ పౌడర్ ఒక 1 టీ స్పూన్ వేసేసుకొని దీనిలో శనగపిండి 1 స్పూన్ అయితే వేసేసుకోవాలి. కాచిన చల్లార్చిన పాలు కానీ పచ్చి పాలు ఏదైనా పర్లేదండి, పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నిమ్మరసం అయితే తీసుకుంటున్నాను, పాలు అయితే నా దగ్గర లేవండి. ఇలా నేను నిమ్మరసం అయితే వేసి చూపిస్తున్నాను. దీనిలో పాలైనా మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కూడా మిక్సింగ్ చేసేసి మన ఫేస్ పైన కానీ స్కిన్ పైన కానీ ఇలాగా అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత క్లీన్ చేస్తే మన ఫేస్ పైన ఉన్నటువంటి మొటిమలు కానీ మచ్చలు కానీ పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి. అలానే మన ఫేస్ కూడా మంచి బ్రైట్నెస్ వస్తుంది, మెరిసిపోతుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా రోజు చేస్తూ ఉన్నాం అనుకోండి, వీక్లీ మనకి రోజు కుదరకపోయినా వీక్లీ 2 టైమ్స్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మన ఫేస్ అనేది చక్కగా మెరిసిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకోండి, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 14, మనం పిల్లలవి అయినా పెద్దవాళ్ళు అయినా ప్యాంట్స్ ఇలాగా మనం ఫోల్డింగ్ చేస్తూ ఉంటాం కదండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా ఎక్కువ ప్లేస్లో మనం బట్టలు పెట్టే పని లేకుండా ఇలా తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలు పడతాయండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి, చక్కగా మనకి యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ నండి, లాస్ట్ టిప్ నెంబర్ 15, బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఎండుమిర్చిని ఒక 4-5 తీసుకొని ఇలా బియ్యంలో వేసేసుకొని బియ్యం తర్వాత ఇలా పోసేసామనుకోండి, ఇలా వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా ఉంటుంది. ఇంకో టిప్ కూడా షేర్ చేస్తున్నానండి. మనకు ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఓల్డ్ బ్యాంగిల్ని ఇలాగ చుట్టేసుకున్నాం అనుకోండి, పురుగు రాకుండా చక్కగా మనకి ఎక్కువ రోజులు బియ్యం పురుగు పట్టకుండా ఉంటాయండి, ఎక్కువ రోజులు బియ్యం స్టోర్ ఉంటాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా బ్యాంగిల్ పెట్టేసామనుకోండి, గాలి తగలకుండా ఉంటుంది కాబట్టి పురుగు రాకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఓకేనండి, ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ అయితే మీకు చాలా బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.